ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. ఒక యవనస్తుడు చాలా ధనవంతుడైన వాడు మరి దేవుని ఆచారాలన్నీ, దేవునికి సంబంధించిన ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. కానీ తాను యూదామతం అంత శ్రద్ధగా పాటిస్తున్నప్పటికీ అది ఆచారంగానే భావిస్తున్నాడు. అది దేవునికి ఇష్టమై ఉండాలని, దేవుని దగ్గరగా తను సన్నిహిత్యం కలిగి దేవునితో స్నేహం చేయాలి అన్నటువంటి అనుబంధమే తన దగ్గర లేదు. తను కేవలము ఆస్తిపరుడై ఉన్నాడు. ఆస్తిని బట్టి ఏదైనా సాధ్యపడుతుంది, నాకు ఆస్తి వల్ల నేను దేవుని అనుగ్రహం కూడా పొందుకోగలుగుతాను, దేవునికి ఇష్టడై ఉంటాను అని అనుకుంటున్నాడు. కానీ మనుషులకు అసాధ్యము అని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. యేసు ప్రభు వారికి మనుషులకు అసాధ్యం, మీరు ఎంత డబ్బులున్నా, మీరు ఎంత గొప్ప కార్యాలు చేసినా అది మీకు అసాధ్యమే దేవునికి ఇష్టమై ఉండటం. ఎందుకంటే కేవలం మనిషి మరి పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న ఏ మనిషి కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆయన అనుగ్రహం దయచేశాడు. అది కేవలం డబ్బులు పెట్టి కొనేది కాదు అన్నది ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది. నీకు డబ్బు ఉంది అన్నప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు అంటే సూది బెజ్యంలో ఒంట ప్రవేశించినట్లే. కాబట్టి నీకు డబ్బు ఉందని నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించవు, నీకు డబ్బు ఉందని నువ్వు మంచివాడు అవ్వవు. దేవునికి సమస్తం సాధ్యమే. మన పరిస్థితులు అసాధ్యమైన పరిస్థితులు, భయంకరమైన అనారోగ్యము, ఎటువంటి పరిస్థితిలో సమాధానం దొరకదు అన్నటువంటి పరిస్థితి, మనకున్నటువంటి పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితులు, మన జీవితం స్థిరపడే పరిస్థితులు, ఎవరికి కూడా అసాధ్యం అన్న పరిస్థితులు దేవునికి సాధ్యమే అని వాక్యము ద్వారా ఈరోజు దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. దేవుని వైపు చూడండి, డబ్బులు పెట్టి కొనుక్కునే విషయాలు కాదు ఇవి. దేవుని యొక్క కృపను బట్టే మనకు ఆశీర్వాదాలు వస్తాయని వాక్యం ద్వారా ధైర్యపరచబడుతున్నాడు. ఆ కృప దేవుడు మనకు దయచేస్తున్నాడు. దేవుడు మన చేయి చాపి మనకి ఆహ్వానం అందిస్తున్నాడు. దేవునికి సాధ్యమైన గొప్ప కృపను మనం పొందుకొని వర్ధిల్లినట్లుగా దేవుడు దాన్ని మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మరి మేము అసాధ్యమైన పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా, మన యొక్క అద్భుతాలు మా పట్ల జరిగించండి. ఎందుకంటే నీకు సమస్తము సాధ్యమే ప్రభా. మా అనారోగ్యం, వేదన, బాధ అంతా ఇప్పుడే తొలగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.